నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. నేను జిఐ అండ్ లాప్రోస్కోపీ హెపటోబిలియరీ సర్జన్ని మై హెల్త్ హాస్పిటల్ కేపీహెచ్పిలో. తరచుగా నన్ను సంప్రదించిన పేషెంట్స్ చాలామందికి ఉన్న సందేహం ఏంటి అంటే అల్సర్కి శస్త్రచికిత్స అవసరమా? అల్సర్కి అన్ని అల్సర్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అనేది అవసరం కాదండి, మ్యాండేటరీ కాదు. కొన్ని సమస్యలు అల్సర్ ఎప్పుడైతే మనకి ఎండోస్కోపీలో అల్సర్ బ్లీడింగ్ అవుతుందో, లేకుంటే అల్సర్ వల్ల కడుపు అనేది దాని ఎగ్జిట్ పాయింట్లో కడుపు నుంచి చిన్నపేగు జంక్షన్లో చిన్నగా అయిపోతుందో, లేదు అని అంటే అల్సర్ వల్ల కంతి లాంటిది పెరిగి క్యాన్సర్ లాంటిది ఏమైనా దారి తీయడానికి ఉంటుందో, లేదు అని అనుకుంటే అల్సర్ పెద్దగా అయిపోయి రంధ్రం పడిపోతేనే, అలాంటి సందర్భంలో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం అల్సర్కి సర్జరీ చేస్తాము. అల్సర్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఎన్ని మందులు ఇచ్చినా కానీ దానికి అల్సర్ నుంచి విముక్తి కలగట్లేదు అన్న టైంలో మనము అల్సర్కి సర్జరీ అనేది చేస్తాము. దానికి సప్లై చేసే నర్వ్ని, స్టమక్ సప్లై చేసే నర్వ్ని కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అన్ని 90% అల్సర్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 90% మందికి కూడా సర్జరీ అవసరం ఉండదు. 10% మందిలో దానికి కావాల్సిన కారణం చేత ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేయడం అవుతుంది.